ఇప్పటిదాకా కూడా పిఎంసి హిందీ అలాగే వాళ్ళ ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ఇట్స్ రియల్లీ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అయితే ఇప్పుడు ఈ ఛానల్ ప్రతి ఇంటికి చేరాలి అని అంటే శాటిలైట్, ఎస్ మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ డిస్ట్రిబ్యూషన్ మీద వీళ్ళు ఏ విధమైన శ్రద్ధ పెట్టారు, ఎలా అందరికీ చేరేలాగా వీళ్ళు కృషి చేస్తున్నారు మీ మాటల్లో? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. నేను కూడా మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లోకి రాకమునుపు నా ఆలోచన ఎలా ఉండేదంటే, శాటిలైట్ అయితే చాలు, మొత్తం అన్ని ఇళ్లలో టీవీ వస్తుంది, అన్ని ఇళ్లలో టీవీ ప్రసారాలు వస్తాయి అనేటువంటి ధోరణే నా లోపల ఉండేది. డిస్ట్రిబ్యూషన్ అంటూ ఒకటి ఉంటుందని నాకు తెలియదు. మన టీవీ నడుపుతున్నప్పటికీ నాకు తెలియదు ఆ విషయం. మన టీవీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత డిస్ట్రిబ్యూషన్ పార్ట్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. నేను షాక్ అయిపోయినాను. నేను అప్పుడు అసలు మొత్తం ఖర్చు అంతా డిస్ట్రిబ్యూషన్లోనే ఎక్కువ ఉంటుందన్న విషయం తర్వాత అర్థమైంది నాకు. లక్షలు కూడా కాదు, కోట్లలో. ఇప్పుడు మన టీవీ ఛానల్ పెట్టే ముందు ఏం చేసామంటే, తెలుగులో అన్ని టీవీ ఛానళ్ళు తిరిగినప్పుడు ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ గురించి ఎవరు మాట్లాడలేదు, చెప్పలేదు. సో అంటే మనకు అవసరం కూడా రాలేదు. ఆఫ్ కోర్స్ ఫస్ట్ మనం పెట్టింది యూట్యూబ్ ఛానల్ కదా, మన పరిధి యూట్యూబ్ ఛానల్ వరకే ఉంది కాబట్టి అసలు ఆ వైపు మనం వెళ్ళలేదు. అన్ని ఛానళ్ళు చూసిన తర్వాత బెస్ట్గా ఏ విధంగా పెట్టచ్చో ఆ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ని. కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత అసలు ఈ యూట్యూబ్లో ఉన్నది మనము పరిమితంగా మాత్రమే వెళ్తున్నాం. మరి ప్రతి పల్లెటూరికి, ప్రతి నూక్ అండ్ కార్నర్కి మనం వెళ్ళాలంటే యూట్యూబ్ ద్వారా మనము, ఇప్పుడు యూట్యూబ్లో ఏం చేస్తారు, ఇంటర్నెట్ ఉంటేనే యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది, లేకపోతే కుదరదు. కానీ పల్లెటూరులో ఉండేటువంటి ఇప్పుడు ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే చదువురాని వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ టీవీ చూడడం అలవాటు కానీ సెల్ ఫోన్లలో చూడడం అలవాటు ఉండదు. అందరికీ చేరువవ్వాలంటే ఏం చేయాలి, శాటిలైటే కంపల్సరీ చేయాలి. మరి శాటిలైట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్న ప్రాజెక్ట్ ఎప్పుడైతే పట్టుకున్నామో అప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది నాకు అసలు సినిమా అంతా డిస్ట్రిబ్యూషన్లో ఉందా అని అర్థమైపోయింది. మీరు ఇప్పుడు డీటెయిల్గా చెప్తుంటేనే మాకు అర్థమవుతుంది అసలు. సో అంటే అన్ని విషయాలు తెలియవు మేడం, దాంట్లో జర్నీ చేస్తే తప్ప, దాని గురించి తెలుసుకుంటే తప్ప తెలియవు విషయాలు కూడా. ఒకటి అప్పుడు నా అమాయకత్వానికి నేనే కొంచెం నవ్వుకోవాల్సి వచ్చిందనమాట. అరే శాటిలైట్ అంటే ఓన్లీ శాటిలైట్ చేస్తే కాదు, కింద డిస్ట్రిబ్యూషన్కి ఇప్పుడు టాటా స్కై ఉంది, టాటా స్కైకి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటే లక్షలు కట్టాలి, ఇండియా వైడ్గా ఇవ్వాలంటే కోట్లు కట్టాలి. ఎయిర్టెల్ ఇప్పుడు తెలుగు బ్రాంచ్లో ఒక కాస్ట్ ఉంటుంది, హిందీ అంటే అది ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళేది, దానికి నేషనల్ వైడ్ జోన్లో ఉంటుంది అది. ఇదేమో ఓన్లీ స్టేట్, ఎంతసేపు ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. హిందీ వచ్చేసరికి నేషనల్ జోన్ అది. తర్వాత మనం ప్లేస్మెంట్ ఎక్కడ పెడుతున్నాం, అనేక క్యాల్కులేషన్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. ఇప్పుడు తెలుగులోనే మనం ఒక్క ఎయిర్టెల్లో మాత్రమే ఉన్నాం, ఒక్క ఎయిర్టెల్లో మాత్రమే 40 లక్షల పైన కడుతున్నాం మనం ఒక్క ఎయిర్టెల్కి సంవత్సరానికి, పాన్ ఇండియా. మనకు డిటిహెచ్లలో ఎయిర్టెల్ ఉంది, టాటా స్కై ఉంది, వీడియోకాన్ ఉంది, D2H ఉంది, డిష్ ఉంది, సన్ డైరెక్ట్ ఉంది. ఇవన్నిటికీ కట్టాలి అంటే ఇప్పుడు మన జోన్లో డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, ఎంటైర్ నేషనల్ జోన్లో డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ కూడా, ఎక్కడ ఏ ఛానల్లో ఇస్తున్నారు, డివోషనల్లో ఏ ప్లేస్మెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషనే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్నటువంటిది అర్థమైన తర్వాత మొత్తం వ్యవస్థ అంతా కూడా, శాటిలైట్ ఛానల్ మనం ఎప్పుడైతే చేస్తామో మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయి ఉంది. తర్వాత మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్, అంటే మార్కెటింగ్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉంది. మూలం అదే అని అంటారు. మూలం అదే. సో మొత్తానికి అంటే ఒకటి సామెత ఉంది కదా మేడం, ఏదైనా కొనడం పెద్ద సంగతి ఏం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం సంగతి. అలానే శాటిలైట్ చేయడం పెద్ద విషయమేం కాదనిపించింది అప్పుడు.
అప్పుడు ఏంటంటే డ్రీము శాటిలైట్ చేయాలని పత్రి సార్ చెప్తున్నారు, మనం చేయాలని తపన ఉండేది. అంటే శాటిలైట్ చేస్తే అంత అయిపోతుందనే ఆలోచనలో ఉండేవాళ్ళం. కానీ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ తెలిసిన తర్వాత చక్కగా అయిపోయాం అనమాట. దాన్ని చేయడానికి దాదాపు 3 ఏళ్ళు పట్టింది. కానీ పత్రి సార్ చెప్పినట్లు చేయడం వల్లనే ఈరోజు తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మందికి చేరువయ్యాము, లక్షల మంది చూస్తున్నారు, లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. సేమ్ అదేవిధంగా హిందీ ఛానల్ని కూడా పత్రి సార్ శాటిలైట్ చేయాలని చాలా ఆయన కల అది. సో మొత్తానికి కళ మేనిఫెస్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ తెలుగుకి హిందీకి డిఫరెన్స్ ఉంది. తెలుగులో లక్షల మంది వచ్చారు మెడిటేషన్లోకి పిఎంసి ద్వారా శాటిలైట్ చేసిన తర్వాత, కానీ హిందీలో కోట్ల మంది వస్తారు. ఒక్కసారిగా మూమెంట్ ఒక 100 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా విత్ ఇన్ ఇయర్, ఇది 2023 డిసెంబర్లో మన ధ్యాన మహాచక్రానికి వచ్చేటువంటి సంఖ్య మనం చెప్పలేము, మన చేతుల్లో ఉండదు. అది మనకున్నటువంటి ఆ ప్రెమిసెస్ అంతా కిక్కిరిసిపోయి ఉంటుంది అది. ఎందుకంటే దాని ద్వారా వచ్చేటువంటి ప్రభంజనం అలా ఉంటుంది. పిఎంసి హిందీ శాటిలైట్ అవడం అంటే చిన్న విషయం కాదు. 80 కోట్ల మందికి వెళ్ళిపోతుంది అది.